నన్నెవరు అడ్డుకుంటున్నారో నాకు తెలియజేయి. మాయా, నిన్ను అడ్డుకుంటున్నది ఎవరో తల పైకెత్తి చూడు. హనుమంతుని శక్తి నిన్ను ఆపుతుంది. నీ చేతికున్న శక్తి కేవలం గుడిలో పనిచేస్తుంది. జెండాను దాటి ముందుకెళ్లాలని చూశావంటే తాయెత్తుకున్న శక్తి కోల్పోతుంది. తరువాత గుడిలో అడుగు పెట్టడానికి నువ్వు ఇబ్బంది పడతావు. నువ్వు సాహసం చేయకపోవడం మంచిది మాయా. మాయా, కపిరాజు ముందు మన కుప్పిగంతులు సాగావు. నీ ఆటలు నా ఆటలు ఆయన ముందు ఆడితే ఆయన మన జీవితాలతో చావు ఆటని ఆడతాడు. అవని ఇంటికి వెళ్ళి ఈ సమయంలో ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు? నీకు తెలిసిన విషయాలే కదా అన్నీ. వాళ్ళు భార్యాభర్తలన్న విషయం నీకు తెలుసు. లేచి నుంచో పూజ అయిపోయింది. నన్ను దీవించు. దీర్ఘ సుమంగళీ భవ. కావాలని దీవించావో అనుకోకుండా దీవించావో కానీ చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే నేను దీర్ఘ సుమంగలిగా ఉండాలంటే నీ ప్రాణాలకి ఎటువంటి హాని కలగకూడదు. అలా కలగకూడదు అంటే ఈ తాళి నా మెడలో ఉండాలి. నువ్వు మరొకరి మెడలో తాళి కట్టకూడదు. ఆ అమ్మవారి ఆశీర్వాదం ఎలా ఉంటుందో చూద్దాం. బాబా, నేను ఈ పూట ఉపవాసం. నీకు పలహారం తీసుకుని వస్తానుండు. అవని, ఏమొద్దు, నేను కూడా ఉపవాసం ఉంటానులే. నువ్వు ఆకలితో ఎందుకుండడం? పర్వాలేదు. అయితే నువ్వు వెళ్ళి ఆ గదిలో పడుకో. నేనిక్కడ చాప మీద పడుకుంటాను.
ఆలోచనకు అవని ఆలోచనకు చాలా దూరం ఉంది. నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. నా కోసం చాలా కష్టపడి పూజ చేసింది. మాయతో నాకు ఇంకా నిశ్చితార్థం జరగలేదు కాబట్టి అమ్మ వాళ్ళతో రేపు అవని గురించి మాట్లాడతాను. అవనితో కలిసిపోతానని అడుగుతాను. నచ్చ చెప్పుకుంటాను. ఎలాగైనా అవనిని ఇంట్లోకి తీసుకొని వెళ్తాను. ఏది జరిగితే అది జరుగుతుంది.